జూబ్లీ హిల్స్ బైపోల్ చాలా ఉత్కంఠ రేపుతోంది. 3 రాజకీయ పార్టీలకి ఇంకా మిగిలింది 4 రోజులు మాత్రమే. ఈ 4 రోజుల్లోనే వాళ్ళ ప్రచార తీరుతలను మొత్తాన్ని కూడా ప్రదర్శించి ప్రజల మనల్ని పొందాల్సి ఉంది. అయితే ఈ మధ్యలోనే ఉత్కంఠభరితమైనటువంటి సర్వేలు బయటపడుతున్నాయి. నా చేతిలో కనిపిస్తున్న ఇటువంటి ఈ పేపర్స్ మొత్తం కూడా మరొక సర్వే. ఇది చాణక్య సర్వే. నిన్న మనం చూసాం కేకే సర్వే పేరుతో ఒక సర్వే రిజల్ట్ వచ్చింది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వైపే కేకే సర్వే పట్టం కట్టింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపునట్టుగానే కేకే సర్వే నిర్ణయించింది. ఇక సైదులు పేరిట ఓ సర్వే వచ్చింది. సైదులు అనే వ్యక్తి సర్వే చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ వైపే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మరి నా చేతిలో ఉన్నటువంటి ఈ చాణక్య సర్వే ఏం చెప్తోంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు ఉన్నారనేది ఈ చాణక్య సర్వే కూడా చెప్తోంది. అటు ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేది చాణక్య సర్వే చెప్తున్నమాట. చాణక్య సర్వే రిజల్ట్స్ చూస్తే డెఫినెట్ గా మీరంతా ఆశ్చర్యపోతారు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో జూబ్లీ హిల్స్ బైపోల్ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జనాల్లో కూడా ఉత్కంఠను పెంచుతున్నాయి ఈ సర్వే రిపోర్ట్లు. ఈ సర్వే రిపోర్ట్లు మరి ఏ మాత్రం ప్రభావితం చేస్తాయి, ఆయా రాజకీయ పార్టీ ఏదైతే గెలుపొందబోతుందనేటువంటి ఈ సర్వే రిపోర్ట్లు నిజంగా రాజకీయ పార్టీ ప్రెస్ అవబోతున్నాయా, లేదంటే వారి తీరుతెన్నులు ఇంకా మారబోతున్నాయా, ఈ 4 రోజుల్లో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, మరి ఈ సర్వేలు ఎంతమైనా నిజం కాబోతున్నాయి? సో నేను ఒకసారి మీకు చాణక్య సర్వే ఏం చెప్పింది దానికి సంబంధించి ఆ గ్రాఫిక్స్ మీకు చూపిస్తున్నాను. ఎస్, చాణక్య సర్వే ఏం చెప్తోంది? చాణక్య సర్వేకి సంబంధించి ఆ చాణక్య సర్వే బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు అనేది చాణక్య సర్వే చెప్తోంది. ఎస్, ఇది ఆ సర్వే రిపోర్ట్. సో ఈ సర్వే రిపోర్ట్లో నేను ముందుగా ఏ పార్టీ ఎటువంటి ఓట్ షేర్ అని చెప్పే ముందు మీరు చూస్తున్నారు కనిపిస్తోంది. బట్ నేను చెప్పే ముందు ఒక్కసారి మీకు పబ్లిక్ ఎటువంటి విధంగా ఉన్నారు ఇక్కడ చూడండి. పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గవర్నమెంట్ ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తోంది. బ్యాడ్. ప్రజలు ప్రభుత్వాన్ని ఎలా చూస్తున్నారు? తప్పుగా చూస్తున్నారా, బ్యాడ్ అంటున్నారా, గుడ్ అంటున్నారా, న్యూట్రల్ గా ఉన్నారా? నో ఆన్సర్ అంటే న్యూట్రల్. సో ఇక్కడ చూస్తూ ఉంటే పబ్లిక్ ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్ ఎలా ఉంది ఇక్కడ మీరు గమనించండి. గుడ్ వచ్చేసి 29% మాత్రమే, 29% మంది జనం మాత్రమే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ పని ఎలా ఉందనంటే ఓకే బాగుంది అని చెప్పారంట. ఇక 63% మంది జనం ప్రభుత్వ పనితీరు ఏమాత్రం బాలేదు, రేవంత్ రెడ్డి ఏమాత్రం సరిగ్గా చేయడం లేదు, ఈ ప్రభుత్వం ఇక ఒక వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అని అంటే ఇది ఒక చెత్త ప్రభుత్వం, ఇది ఒక బ్యాడ్ ప్రభుత్వం అనే రకంగా 69% మంది జనం చెప్తున్నారంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. పబ్లిక్ ఒపీనియన్ అబౌట్ గవర్నమెంట్, ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిర్వహించిన సర్వే. సో దాంట్లో 63% మంది బ్యాడ్ గవర్నమెంట్ అని చెప్తున్నారు, 29% మంది గుడ్ గవర్నమెంట్ అంటున్నారు. ఇక 8% మంది ఎటువంటి ఆన్సర్ చేయకుండా న్యూట్రల్ గా ఉండిపోతున్నారు. బహుశా మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటా. సో 29% మంది గుడ్, సో నిజంగా ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్తున్నారంట. సో 63% మంది బ్యాడ్ అంటున్నారు, 8%. అంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది ప్రభుత్వానికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. చాణక్య సర్వే ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. ఇక కమింగ్ బ్యాక్ టు ఇక్కడ ఏ పార్టీ గెలవబోతోంది అనేది మీరు చూస్తే ప్రభుత్వానికి 63% వ్యతిరేకత ఉన్నా ఓటింగ్కి వచ్చేసరికల్లా 38% ఉంది. సో 29% గుడ్ ఉంటే 38% వాళ్ళకి ఓట్ షేర్ రాబోతుందట. ఇక్కడ మనం చూస్తున్నాం పార్టీ వైజ్ ఓట్ షేర్. పార్టీ వైజ్ ఓట్ షేర్ విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పింక్ కలర్ లో, గ్రీన్ కలర్ లో ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ అండ్ స్వింగ్, అంటే స్వింగ్ 9% వచ్చేసి. నేను చాలా సర్వేస్ రిపోర్ట్స్ సంబంధించి మీకు చెప్పే ముందు నేను దాంట్లో ఒక విషయం చెప్పుకొచ్చాను. స్టేబుల్ ఓటింగ్ ఉంటుంది. స్టేబుల్ ఓటింగ్ అని అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గంప గుత్తగా ఉండే ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి గంప గుత్త ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ఎవరు వచ్చి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అభ్యర్థించిన మాకు ఓట్ వేయమని చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఆ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది ఇటువైపు మరలేదు. అటువంటి కట్టర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉంటూ ఉంటారు. సో ఇవన్నీ పోగా మిగిలిందే ఈ 9% స్వింగ్. వీళ్ళు స్టేబుల్గా వీళ్ళు ఎవరి వైపు ఉంటారనేది చెప్పలేం మనం. సో చివరిగా ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి పోలింగ్ ఈవీఎం మిషన్ పైన బటన్ నొక్కేంత వరకు వాళ్ళు ఎవరి వైపు ఉన్నారని మనం నిర్ధారించలేం. సో ఇక్కడ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ 43% బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 38%, అంటే సుమారుగా 5% డిఫరెన్స్ ఉంది. ఆయన చెప్తుంది ఏంది 5 నుంచి 8% వరకు డిఫరెన్స్ రావచ్చు అని ఆయన క్లియర్గా ఈ సర్వే రిపోర్ట్లో ఫుల్ డాక్యుమెంట్ రాసుకొచ్చారు. బిఫోర్ దాట్ బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఇచ్చారంటే 43% బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఓట్లతో గెలవబోతుంది. 43% బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ 38% మంది, ఇక బీజేపీ 10% మాత్రమే, స్వింగ్ వచ్చేసి 9%. చాలా క్లియర్గా ఇక్కడ గ్రాండ్ విక్టరీ
బీఆర్ఎస్ పార్టీకే చాణక్య సర్వే వెల్లడించింది. 43%గా వన్ సైడెడ్గా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే రకంగా చాలా క్రిస్టల్ క్లియర్ ఒక విషయాన్ని వెల్లడించింది. సో 38-43 అంటే ఆల్మోస్ట్ 5% డిఫరెన్స్ ఉంది. సో ఇందులో ఇంకా చాలా క్లియర్గా ఆయన డాక్యుమెంట్ రాసుకొచ్చింది ఏంటంటే ఇది ఇంకా మారొచ్చు, ఇంకా 4-5 రోజులు ఉంది, ఇంకా మారొచ్చు అంటున్నారు ఆయన. ఇంకా ఇది మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ సర్వే ఎంత మేర ఇంపాక్ట్ ఉంటుంది? ఇప్పుడు 3 సర్వేలు వచ్చాయి, కేకే సర్వే, సైదులు సర్వే, చాణక్య సర్వే. 3 సర్వేలను కూడా ఏ రకంగా ఉన్నాయి ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేసి నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేశాను. అయితే ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్లు ఇలా వస్తున్నాయి కదా, మరి ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తున్న పబ్లిక్లో అంటే డెఫినెట్గా పబ్లిక్ కొంతమంది ఇప్పుడు 9% మందిలో ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గెలిచే వైపుగా ఉండాలనే రకంగా ఆలోచిస్తూ ఉంటారు సహజంగా. సో ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉన్నాయి కాబట్టి ఈ సర్వే రిపోర్ట్లో ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు రాసుకొచ్చిన దాంట్లో కేకే కానివ్వండి లేకుంటే చాణక్య వీళ్ళు రాసుకొచ్చిన దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో 9% స్వింగ్లో కూడా అధికంగా బీఆర్ఎస్ పార్టీ వైపు మరలే అవకాశం ఉంది. నేను చెప్పాను ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ వైపుగా ఉండాలని ఆలోచన చేసేవారు ఈ 9% మంది జనరల్గా ఉండేటువంటి వారి పర్సంటేజ్, జనరల్గా వాళ్ళ ఒపీనియన్ అట్లా ఉంటుంది. సో 9%లో అధికంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉండే అవకాశం ఉందని వీళ్ళు రాసుకొచ్చారని కేకే కూడా చెప్పింది అదే, కేకే సర్వేలో కూడా. సో స్వింగ్ ఉన్నటువంటి ఆ కొంత తటస్థంగా ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ వైపు మారుతారు, తక్కువగా కాంగ్రెస్. సో ఆయన చెప్తోంది ఇందులో 9% ఉన్న దాంట్లో కూడా 2% కాంగ్రెస్కి రావచ్చు, తర్వాత 4% వరకు బీఆర్ఎస్కి రావచ్చు, లేదా 1-2% వస్తే బీజేపీకి అడిషనల్గా అడ్వాంటేజ్ అవకాశం ఉంటే ఉండొచ్చేమో. బీజేపీకి చాలా తక్కువ, బట్ ఏమున్నా మళ్ళీ షేర్ చేసుకుంటే మేజర్ పోర్షన్లో ఇటు బీఆర్ఎస్ ఎక్కువ షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాణక్య సర్వే చెప్తున్నమాట. ఎస్, మాతో పాటుగా మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 4 రోజుల పాటుగా అక్కడే నిత్యం అక్కడ రాజకీయ తీరుతలను గమనిస్తున్నారు. మనం మాట్లాడుతున్న మధుతో పాటుగా. మధు, సో ప్రజెంట్ ఈ సర్వేలు ఏం చెప్తున్నాయంటే 2 సర్వేలు ఏమో కేకే అండ్ చాణక్య 2 సర్వేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి. సైదులు సర్వే కాంగ్రెస్ పార్టీ వైపు ఎడ్జ్ చూపించింది. ఇప్పుడు చాణక్య సర్వేలో కూడా 5% మార్జిన్ ఉంది బీఆర్ఎస్ పార్టీ కంపారిటివ్ టు కాంగ్రెస్. సో పబ్లిక్ ఒపీనియన్ కూడా గవర్నమెంట్ పైన పబ్లిక్ ఎలా ఉందనేటువంటి ఒపీనియన్ కూడా షేర్ చేశారు ఆయన. 63% మంది బ్యాడ్ అని చెప్తున్నారు ప్రభుత్వం పైన కూడా. సో జనరల్గా మధు, ఈ సర్వేలు డెఫినెట్గా పబ్లిక్ ఓటర్లను కూడా కొన్ని సందర్భాల్లో ప్రభావితం చేస్తూ ఉంటాయి, కొన్ని తక్కువ శాతమైనా కూడా ప్రభావితం చేస్తాయి. సో ఇప్పుడు వచ్చిన 3 సర్వేలు పబ్లిక్లో ఎటువంటి రెస్పాన్స్ ఉన్నాయి? పబ్లిక్ వీటికి యాక్సెప్టెన్స్ ఉందా? పబ్లిక్లో ప్రభావితం అవుతుందా ఈ సర్వే? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు చేసినటువంటి సర్వే ఫలితాలు ఈ రకంగా ఉంటే రేపు చేస్తే మరోలా ఉంటుంది. ఒక పర్సంటేజ్ అటో ఇటో చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనుషులకు ఎట్లయితే 3 స్వింగ్స్ ఉంటాయో అట్లనే ఓటర్స్ కూడా స్వింగ్ ఓటర్స్ ఉంటారు. అంటే ఒక్క అంశం వారిని ప్రభావితం చేస్తుంది, ఒక్క స్టేట్మెంట్ మారి ఆలోచన ధోరణి వారి వైఖరి మారిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఓటర్లు ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశమే కాదు, రాష్ట్రంలో జరిగేటువంటి ఇంకా కొన్ని అంశాలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. రిలేటెడ్గా ఉంటారు, ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, ప్రమాదానికి గురయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, ఇది చర్చ జరుగుతుంది, నిన్న చేవేలలో జరిగినటువంటి ఘటన కూడా జూబ్లీ హిల్స్ పైన ప్రభావం చూపుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒక్కటే కాదు, మొత్తం అభివృద్ధి, స్థానికంగా ప్రచారము, పార్టీల బలాబలాలు, గతంలో చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీలు, ఇవన్నీ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికి మొత్తం 3 సర్వేలు, కేకే సర్వే, సైదులు సర్వే, తర్వాత ఇప్పుడు చాణక్య సర్వే, ఈ 3 సర్వేల్లో 2 సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలం ఇస్తే ఒకటి కాంగ్రెస్కు అనుకూలం ఇచ్చే సర్వే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ